రాష్ట్రాల్లో పొగమంచు తీవ్రత కొనసాగుతోంది. తీవ్ర మంచుతో జనజీవనానికి ఆటంకం ఏర్పడుతోంది. దట్టమైన పొగమంచు కారణంగా దేశ రాజధానిలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో నిన్న 110 విమాన సర్వీసులు రద్దవుగా వందలాది సర్వీసులు ఆలస్యంగా నడిచినట్టు ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ఇక మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు విపరీతంగా కురుస్తోంది. ఢిల్లీ సహా పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా సహా పలు రాష్ట్రాలపై పొగమంచు దుప్పట్లాలుతుంది. దట్టంగా పొగమంచు కురుస్తుండటంతో విజిబిలిటీ పూర్తిగా పడిపోయింది. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఇక విపరీతంగా కురుస్తున్న పొగమంచు కారణంగా విమాన సర్వీసులతో పాటుగా అటు రోడ్డు, రైలు సర్వీసులపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పలు రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. విజిబిలిటీ దారుణంగా పడిపోవడంతో రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. అటు ఢిల్లీలో కాలుష్యం కంటిన్యూ అవుతూనే ఉంది. కాలుష్యానికి పొగమంచు కూడా తోడవడంతో గాలి నాణ్యత వెరీ పూర్ కేటగిరీలోకి నమోదవుతుంది. ఢిల్లీ వ్యాప్తంగా 430 పాయింట్లకు పైగా గాలి నాణ్యతలు నమోదైనట్టుగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తెలిపారు. నగరంలోని 16 పర్యవేక్షణ కేంద్రాల్లో AQI అత్యంత తీవ్రంగా ఉండగా మిగతా ప్రాంతాల్లో తీవ్రంగా ఉన్నట్టు సమాచారం.